2026 డిగ్రీ స్టూడెంట్స్ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్లో యూనిట్ 1 నుంచి ధనుర్భాంగః శరణాగత రక్షణం 2 లెసన్లు చదవాలి. యూనిట్ 2లో నుంచి మహోదయః రామకీర్తిః, యూనిట్ 3లో నుంచి కలోక్తిః లోకమాన్య బాలగంగాధర తిలక్. ఇక యూనిట్ 4లో అజంతః శబ్దాలు ఉంటాయండి. అలాగే తర్వాత రోమన్లో ధాతువులు ఉంటాయి. యూనిట్ 5th రోమన్ నుంచి సందులు సమాసాలు ఉంటాయి. ఇందులో ధనుర్భాంగఃలో నుంచి శ్లోకాలు చదవాలి, వ్యాసరూప ప్రశ్న చదవాలి, సందర్భ వాక్యాలు చదవాలి. ఈ సందర్భ వాక్యాలు మీకు నచ్చిన భాషలో రాసుకోవచ్చు, సంస్కృతంలోనే రాయాలని లేదు. అలాగే శరణాగత రక్షణ నుంచి శ్లోకాలు రాయాలి. 3వ లెసన్లో నుంచి మహోదయః, ఈ లెసన్లో వ్యాసరూప ప్రశ్న రాయాల్సి ఉంటుంది. అలాగే రామకీర్తి 3 కానీ 4వ లెసన్లో నుంచి కానీ ఆప్షన్ ఏదైతే అది రాసుకోవచ్చు. 5th లెసన్ కలోక్తి వ్యాసరూప ప్రశ్న సందర్భ వాక్యాలు చదవాలి. 6వ లెసన్గా లోకమాన్య బాలగంగాధర తిలక్, ఈ లెసన్లో నుంచి సందర్భ వాక్యాలు వ్యాసరూప ప్రశ్న చదవాల్సి ఉంటుంది. అలాగే శబ్దాల్లో స్త్రీలింగ శబ్దము పుంలింగ శబ్దాలు చదవాలి. ధాతువులు టేబుల్ చదువుకోవాలి. దీని నుంచి ప్రజెంటు, పాస్టు, ఫ్యూచరు ఇలా ధాతువులు ఉంటాయండి. సందుల్లో సవర్ణదీర్ఘ సంధి, గుణసంధి, అయవాయవ సంధి, వృద్ధి సంధి, చుత్వ సంధి, స్టుత్వ సంధి, అనునాసిక సంధి ఉంటాయి. అలాగే సమాసాల్లో మీకు ఇంటర్మీడియట్ నుంచి ఏదైతే సమాసాలు వచ్చాయో అవి ఉంటాయి. దానికి విగ్రహ వాక్యాలు రాయాల్సి ఉంటుంది. ఇంకా మోడల్ పేపర్ వచ్చి 8 రోమన్స్ ఉంటాయండి. అందులో నుంచి 5 రోమన్స్ మాత్రమే మీరు అటెంప్ట్ చేయాలి. 5 4s 20 మార్క్స్, అలా 70 మార్క్స్కి ఉంటుంది పేపరు. పార్ట్ బి నుంచి 3 వ్యాసరూప ప్రశ్నలు రాయాలి. 3 10 30 మార్కులు ఉంటాయి. అలాగే సందర్భ వాక్యాలు 4 ఇస్తాడు. 1వ లెసను 5వ లెసన్ నుంచి. ఇవి 4 5 20 మార్కులు, అలా 70 మార్క్స్కి పేపర్ ఉంటుంది. మీకు 28 మార్క్స్ వస్తే పాస్ మార్క్స్ ఉంటాయి మీకు.